ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఆకు, ప్రతి పక్షి, ప్రతి చేప, ప్రతిదీ కూడా, ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి, ప్రతి మొక్క, ప్రతి చేప, అన్నీ మనం తినచ్చు. కానీ చిచి చిచి తినకూడదనే పదం మాత్రం ప్రయోగించకూడదు. ఛీ అనే పదం, ఛీ అన్నా అంటే నువ్వు అసహించుకుంటున్నావు. ఎవరు సృష్టించిన అసహించుకుంటున్నావు? నువ్వు చేసినవి కాదు, ఎవరో చేసినవి కావు. అవి దేవుని వలన పుట్టినవి, దేవుడు చేయగా వచ్చినవి. కనుక వాటిని మన విశ్వాసమును బట్టి దేనినైనా తినచ్చు. పాములు తినేస్తారు, కప్పలు తినేస్తారు, పురుగులు తినేస్తారు, తేళ్ళు తినేస్తారు, జర్రులు తినేస్తారు. యూట్యూబ్ చూసినట్లయితే వాళ్ళు అలా తినేస్తుంటారు, ఏది పడుతుందో తినేస్తుంటారు. ఏవైనా వాళ్ళు తింటారు, విడిచిపెట్టరు. మొసళ్ళు తింటారు, తిమింగలాలు తింటారు. ఇంకా ఒకటి కాదు, సముద్ర జీవరాశుల్లో ఎన్నున్నాయో అన్నీ తింటారు అందరూ. ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు, అంటే జాతులు అంటే కులం గర్జు కాదు, అమెరికన్స్ అని, నీగ్రోస్ అని, ఇంగ్లీష్ వాళ్ళని, మరి ఇండియా వాళ్ళని, ఇలాగా అన్ని దేశాల వాసులు వాళ్ళకి అలవాటు ఉన్నవన్నీ వాళ్ళ పూర్వీకుల నుంచి ఏవి తింటున్నారో అన్నీ తింటుంటారు. అది మనం ఛీ అనే పదాన్ని వాడకూడదు. తినరు. అది మీరు తినవు కదా, నేను తినండి, వెరీ గుడ్, అది మంచి పదం. చాలామంది ఈ ఈ గోవు మాంసాన్ని ఛీ అంటారు. ఆ పదం ఉపయోగించకూడదు. శ్రేష్టమైనది అన్ని జంతువుల్లోకి అదే. కనుక ఛీ అనే పదం కాదు. తింటే తిను, లేదంటే నేను తినండి అని చెప్పు. తినకూడదు కనుక నేను తినండి అనే పదం మళ్ళీ ప్రయోగించకూడదు. తినకూడదు కనుక నేను తినండి అని అనకూడదు. తినవలసిందే, నేను తినండి అంతే. అలాగే ఆకుకూరలు తినేవాడు మాంసాలు తినేవాడిని అసహించకూడదు. మాంసాలు తినే ఆయన్ని ఆకుకూరలు తినేవాడు అసహించుకోకూడదు. అవన్నీ దేవుడు మన కొరకు సృష్టించిన మన ఆహారం అదంతా. అది మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదంతా విశ్వాస విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకొనుడి. చాలామంది వాళ్ళు తినలేని వాటిని బట్టి మనం వాళ్ళని దూరం చేసుకుంటాం. వాడు ఏం తినడండి బాబు, వాడు ఒక రకమైన మనిషి అంటాం. అది మంచిది కాదు. అది అలాగే తినేవాడిని చూసి ఓరే అది ఏది పడితే అదే తినేస్తాడు రా, వాడికి దూరంగా ఉండాలి అని కూడా అనకూడదు. అదే మన విశ్వాసం. మన విశ్వాసమును బట్టి బలహీనుడైన వాడిని చేర్చుకొనుడి. అయినను సంశయాస్పద వాదములు పెట్టుకొనుటకు వద్దు. దాని మీద వాదోపవాదాలు పెట్టుకోకండి. ఇష్టమైన వాళ్ళు తింటారు, ఇష్టం లేని వాళ్ళు మానేస్తారు. సెమినార్లో కూడా చాలామంది కొన్ని తింటారు, కొన్ని తినరు. తినని వాళ్ళు ఏ సాంబారు మెతుకులో, పచ్చడి మెతుకులో, ఎక్కువ కాయగూర ఏదైనా వండితే దాంతోనో తింటారు. లేదంటే మాంసం తినే వాళ్ళందరూ మాంసం తింటారు. ఓకే. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. అయినను సంశయాస్పద వాదములు పెట్టుకొనుటకు వద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, చెప్పేశారు మీకు. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఎందుకంటే మాంసం పడదు, బలమైన ఆహారం కదా, అందు గురించి తినకపోవచ్చు. కూరగాయలనే తింటున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలయనగా దేవుడు అతన్ని కొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని స్వకీయ యజమానుడి పనియే. అతడు నిలుచును, ప్రభు అతను నిలువబెట్టుటకు శక్తి గలవాడు. చాలామంది ఈ పాపాల దగ్గరికి వచ్చేసరికి పాపం చేసేస్తుంది అనేటటువంటి మాటలు కొన్ని వినబడుతుంటాయి మనకి. పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో జీవిస్తుందామే అని రకరకాల మాటలు అంటే ఆ మాటలు నువ్వు అనకూడదన్నాడు.
ఆమె పాపంలో జీవిస్తే నీకెందుకు, అతను పాపంలో జీవిస్తే నీకెందుకు, నువ్వు నిశ్శబ్దంగా ఉండటమే. ఎత్తి పడుకోకూడదు, ఎత్తకూడదు, వాళ్ళ గురించి తప్పు చేశారని ఎత్తకూడదు. ఎందుకు అంటున్నాడు, ఎందుకు ఆ మాట అంటున్నాడు? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు, అతడు నిలిచుండుట అయినను పడియుండుట అయినను అతని స్వకీయ యజమానుడు పనియే. అతను తన స్వకీయ యజమానుడు ఎవరు? దేవుడు, తండ్రి. తండ్రి నిలబెట్టుకుంటాడు. మళ్ళా పడిపోయాడు అనుకో, అతడు తన నాలుగో వచనం, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతను నిలిచుండుట అయినను పడి ఉండుట అయినను అతని స్వకీయ యజమానుని పనియే. అతను నిలుచును, ప్రభు అతను నిలవబెట్టుటకు శక్తి గలవాడు.